నీ జీవ గ్రంథం నుంచి మేము అధ్యయనం చేయబోతుండగా మమ్మల్ని నీ ఆత్మతో బలపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ కృపా ప్రసన్నత మా ఎడల హెచ్చుగా ఉన్నందున నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని చేతులుగా అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క అత్యంత కృపలో ఎల్లింటి దినాల్లో మరి యొక్క బుధవారము మనము వాక్యము ద్వారా పునీతులుగా చేసుకొని మన యొక్క జీవితంలో మనం అవలంబించవలసినటువంటి విధి విధానాలని పరిశీలన చేసుకుంటూ ప్రభు సాన్నిధ్యంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనమందరము దేవునికి వందనస్తులమై ఉన్నాం. మారు మనస్సు జీవితానికి పునాది అనేటటువంటి ఈ ధ్యానాంశమును నేటి దినాన్న మనము జ్ఞాపకం చేసుకొని పోతూ ఉన్నాం. వైద్యుడుగా దేవుడు మానవ జీవితంలో మనను పట్టి పీడిస్తున్నటువంటి పాపం అనేటటువంటి ఆత్మీయ వ్యాధికి చికిత్సను అనుగ్రహించేటటువంటి విధానాన్ని ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకొని పోతున్నాం. పాపం అనేటటువంటిది ఆధ్యాత్మిక జీవితానికి ఒక పెద్ద అవరోధం లాంటిది. పాపము మనిషిని పీడిస్తుంది. పాపము మనిషి యొక్క జీవితంలో శాపంగా మారేటటువంటి ఒక ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పాపం అనేటటువంటి ఆత్మీయ వ్యాధికి ఏ శాస్త్రము చికిత్స కనుగొన లేకపోయింది. పూర్వకాలపు రోజుల్లో ఫలానా వ్యాధికి ఫలానా మందు అనేటటువంటిది నిర్ణయించి ఉండబడేది. కాలక్రమేణా ఏమైపోయిందంటే శాస్త్రీయ పరిజ్ఞానంలో మరి టెస్టులు వచ్చి ఏ రకమైన వ్యాధికి ఏ రకమైన టెస్టులు చేయించుకోవాలో నిర్ణయించబడి ఆ టెస్టులు జరిగించబడిన తర్వాత ఆ వ్యక్తికి ఉన్నటువంటి రోగమును నిర్ణయించి దానికి సరైనటువంటి చికిత్స చేసేటటువంటి విధానము నేటి దినాల్లో కొనసాగుతూ ఉంది. అది వైద్యం చిన్నదే కావచ్చు, కానీ టెస్టులకు మాత్రం చాలా డబ్బులు అయిపోతా ఉంది. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మనకు ఉన్నటువంటి రోగం కంటే మనం చేయించుకునేటటువంటి టెస్టులకే ఎక్కువ మరి ఆర్థికపరమైనటువంటి ఖర్చు అయిపోతూ ఉంది. వేలల్లో ఉంటుంది. అది చిన్న మందు అయినప్పటికీ వేలల్లో మనము ఆ టెస్టులు చేయించుకోకుండా ఆ యొక్క వ్యాధికి సరైనటువంటి ట్రీట్మెంట్ను తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో నేటి ఆధునిక సమాజంలో ఉన్నటువంటి మానవులు కొనసాగించబడతా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనిస్తే, వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు. నేను మారు మనసు పొందుటకే పాపులను పిలువ వస్తుంది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించబోతా ఉన్నాం. పాపం అనేటటువంటి వ్యాధికి ఏ విధమైనటువంటి చికిత్స మనం పొందుకోవాలి అని మనం గమనిస్తే ఆత్మీయ రోగ లక్షణాలని ముందుగా మనం గుర్తించాలి. ఆత్మీయ రోగమును మనం గుర్తించాలి. చాలా రకాలైనటువంటి బలహీనతలు మనలో ఉండవచ్చు. కొన్నిసార్లు ఎన్ని బలహీనతలున్నా పైకి ఆరోగ్యవంతులుగా నటించవచ్చు. కానీ ఈ రోగానికి సరైనటువంటి ట్రీట్మెంట్ కావాలనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యం. రోగైతే మనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని స్కాన్ చేసి చూడగలడు. కానీ నీ ఆత్మీయ రోగాన్ని ఎవరు స్కాన్ చేసి చూడగలరంటే పరమదేవుడు మాత్రమే చూడగలడనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అందుకనే ఇక్కడ మరి ప్రభు చెప్పినటువంటి
ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యము, నేను పాపులను పిలువవస్తే కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకనంటే మనము మన అంతరంగాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకనే దావీదు భక్తుడు కూడా బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త హెచ్చరిక చేసినప్పుడు 51వ కీర్తనలో తను తాను పరిశీలన చేసుకుంటూ తను ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని దేవునికి చెప్పదలుచుకున్నాడు. ఆ కీర్తనలో నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమని దేవుని అడుగుతున్నాడు. అంటే అప్పటి వరకు ఒక చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉన్నటువంటి దావీదు తను తాను పాపరోగిగా గుర్తించాడు. తాను చేసినటువంటి భయంకరమైన అపరాధాన్ని తాను గుర్తించగలిగాడు. కాబట్టే నా అంతరంగంలో ఒక పరిశుద్ధమైనటువంటి మనస్సును నూతనంగా పుట్టించమని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఈ లెంట్ కాలంలో, ఆకులు రాల్చబడేటటువంటి కాలంలో మన పాపాలు ఆకుల వలె రాల్చబడి మన పాపాలని మనం విడిచిపెట్టి మనం పరిశుద్ధతను ధరించుకొని పునీతులు కావాలని ఈ లెంట్ కాలంలో మనము సిద్ధపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఏ హృదయంతో దేవుని యొక్క సన్నిధానంకి వచ్చామో, ఏ ఆలోచనతో మనం దేవుని సన్నిధానంకి వచ్చామో, ఏ పాపం నుంచి మనం విడుదల పొందాలని ప్రయత్నం చేస్తున్నామో, ఏ పాపం ద్వారా మనము దేవునికి దగ్గర కావాలని మనం ప్రయత్నం చేస్తున్నామో, ఆ పాపం నుంచి మనం విడుదల పొందితే దేవుడిచ్చేటటువంటి పరిశుద్ధత ద్వారా మన జీవితాలని మనం పునీతులు కాగలము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. నేను రోగులని పిలవడం వచ్చాను కానీ ఆరోగ్యవంతులను పిలువ రాలేదని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వైద్యుడు రోగి కొరకే కానీ మరి ఆరోగ్యవంతుడికి రోగి మన వైద్యుడు అక్కర్లేదు కదా. అలాగే నేను పాపులనే పిలవ వచ్చాను కానీ నీతిమంతులను, అందుకనే మనం లూకాసు సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో అధిక సంతోషం కలుగునని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఉపమాన రీతిగా. ఎవరి నీతిమంతులు 99 మంది అంటే తామే నీతిమంతులు అనుకునేటటువంటి శాస్త్రులు కావచ్చు, పరిచయులు కావచ్చు, మతాధికారులు కావచ్చు, మరొకరు కావచ్చు. మాకంతా తెలుసుకొని అనేటటువంటి వారు లేకపోలేదు. మేము బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా మేము ఎప్పుడో చదివేశామని చెప్పేటటువంటి నీతిమంతులు లేకపోలేదు. మేము గుడికి వెళ్తే అక్కడ వాక్యం ఏం చెప్తారో మాకు తెలియకుండా ఉండదు, మాకు అంతా తెలుసు అని చెప్పేటటువంటి వారు లేకపోలేదు. మేము బైబిల్ని వల్లించేసాం, ఎన్నోసార్లు చదివాం, ఎన్నో వందల సార్లు చదివాం, కాబట్టి మేము దేవుని సన్నిధికి రావక్కర్లేదని చెప్పేటటువంటి వారు కూడా లేకపోలేదు. వీరందరూ నీతిమంతులుగా పరిగణించి ప్రభువారు ఆ 99 మంది గురించి మాట్లాడుతూ మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగును. అంటే స్వీయ నీతి అంటే మన స్వనీతి. నేను మంచివాడినండి, కొంతమంది చెప్తూ ఉంటారు నేనేమి మంచి పుణ్యకార్యాలు చేస్తానండి, నేను ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో తెలుస్తానండి అని చెప్పేవారు కూడా లేకపోలేదు. అంటే దాన్ని ఏమంటాం మనం మన భాషలో ఏమంటాం స్వనీతి. అంటే నాకు నేనే నీతిమంతుడిగా తీర్చుకునేటటువంటి ఒక ఆలోచన విధానం స్వనీతి. నేను గొప్పవాడిని, నేనే తప్పుతం చేయలే, నేనే పాపం చేయలే, నేను పరిశుద్ధుణ్ణి, నేను మరి భూలోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాను, ఎక్కడ ఆగనిక నరకానికి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళడం. అంటే మరి దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి కానీ మనకు మనం నీతిమంతులుగా మాట్లాడుకుంటే అది దేవుని ముందు చల్లదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గుర్తు చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పిలవటానికి వచ్చారు? పాపులు, రోగిగా ఉన్న వారిని పిలవవచ్చు. ఆరోగ్యవంతుల కోసం రాలేదు ఆయన, నీతిమంతుల కోసం ఆయన రాలేదు. ఎవరైతే దేవా పాపినని వారిని వారు సిద్ధపరచుకుని దైవ సన్నిధానంలో వారి ఆత్మీయ జీవితాన్ని దగ్గరగా ఉంచుకోవాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిని పిలవటానికి వచ్చాడు ఆయన. నువ్వు మారు మనసు పొందావా? నువ్వు పశ్చాత్తాపాన్ని పొందావా? నువ్వు పాప క్షమాపణ కలిగి ఉన్నావా?
ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? ఇతరుల పాపాలు క్షమించగలుగుతున్నావా? ఇతరుల యొక్క పాపాలని గురించి నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? నా కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా నేను ప్రార్థన చేసేటటువంటి ఒక ఆత్మీయ సిద్ధపాటు నాలో ఉన్నదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పాపం అంటే శారీరకంగా చేసే పాపం కాదు ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది. మనము ఇతరులను క్షమించకపోయినా అది మనలో పాపంగా నిలిచే ప్రమాదం ఉంది. ఇతరులను మనం మన్నించకపోయినా అది మనలో పాపంగా నిలిచే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పాపం ఎలా పరిహరించబడాలి? ప్రభు చెప్పారు కదా, ప్రభా 70 సార్లు క్షమించాలా అంటే ఏమన్నారు ఆయన? జీవితాంతం క్షమిస్తానే ఉంటారు. యేసు ప్రభు వారు సిలువలో మరణించారు, మనందరికీ తెలుసు. యోధా చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడి యేసు ప్రభు వారు చనిపోవాలి. ఎందుకంటే స్టెఫను మరణానికి సౌలు ఆ విధంగా సాక్షిగా ఉండి సౌలు చంపించాడు. యోధా చట్ట ప్రకారం వారి మరణదండన ఏంటి? రాళ్లతో కొట్టి చంపబట్ట. మీరు బ్లంట్గా గుర్తుంచుకోవాలి. ఇది యోధా చట్ట ప్రకారం మరణశిక్ష ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపబడాలి. మనం స్టెఫను మరణం చూస్తాము. రెండవది, పాపాత్మరాల్ని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు వారు ఎలా వచ్చారు? రాళ్ళు కొట్టుకుని వచ్చారు. అయ్యా, ఈమె పాపం చేసింది కాబట్టి మేము ఈమెని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నాం, కానీ ఆమె ముందు నిలవబడింది, దోషిగా నిలవబడింది. కానీ ఆమెతో పాపం చేసినోడు అక్కడ కనపడ్డావు. ఎందుకంటే వాడు యోధ చట్ట ప్రకారం వాడు హీరో అన్నమాట. ఇక్కడ ఇప్పుడు జీరోగా ఉన్నది ఎవరంటే ఈ స్త్రీ. నేరారోపణ ద్వారా ఆమె దోషిగా ప్రభు ముందు నిలబెట్టారు. మరి ఏమని మాట్లాడతారంటే, ఈమె పాపం చేసినందువల్ల ఈమె రాళ్లతో కొట్టి ఇప్పుడు మేము చంపాలి, కాబట్టి నీవు తీర్పు చెప్పమంటున్నారు. ప్రభు వారు ఏమంటున్నారు? మీలో పాపం చేయని వారు ఎవరు ఆమె మీద రాయి వేయమన్నారు. కానీ ఎవరు పాపాలు వాళ్ళు కనబడినందువలన వారు ఏం చేశారు? ఎవరు రాళ్ళు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు. ప్రభు వారు ఒకటే మాట అంటారు, అమ్మా, ఎవరు నీకు శిక్ష? నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు పాపము చేయదు. అంటే ఇక్కడ ఆత్మీయ స్థితిలోను శారీరకమైన స్థితిలో కూడా ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు శారీరకమైనటువంటి దోషిగా ప్రభు ముందు నిలువబెట్టారు వాళ్ళు. వారి పాపాలన్నీ వారికి గుర్తు చేయబడి వారు రాళ్లను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమెతో ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఎవరు నీకు శిక్ష విధించలేదా, ఇక నువ్వు పాపం చేయకు. మరి లోకంలోనికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉండమంటున్నాడంటే, ఆత్మీయ స్థితిలో శారీరకంగా నీవు పవిత్రురాలుగా జీవించమని ప్రభు చెప్తున్నాడు. శారీరకంగా ఉన్న పాపమే దోషంగా మనం పరిగణించవద్దు. మనం ఇతరులను క్షమించకపోయినా అది కూడా మన జీవితంలో పాపమే. కాబట్టి యేసు ప్రభువారు మరి ఇక్కడ యాక్చువల్గా ఈ 5వ అధ్యాయంలో లూకాసు వార్తలో మనం 30 నుంచి గమనిస్తే, లేవి ఇంట యేసు ప్రభువారికి గొప్ప విందు చేశారు. ఇక్కడ సుంకరులు అనేకమైన వారు వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులు విమర్శిస్తూ ఇక్కడ సుంకరులతోనూ పాపులతోనూ యేసు ప్రభువారు తిని తాగుతున్నారని వారు విమర్శిస్తూ ఏమంటున్నారంటే, మరి వారిలో ఉన్నటువంటి ఆత్మీయ రోగాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎప్పుడు చూడు వారు నేరారోపణ చేయటమే వాళ్ళ పని. ఎవరి పని? ఈ మతాధికారుల పని. ఎప్పుడు యేసు ప్రభు వారిని పట్టుకోవాలా, యేసు ప్రభు వారి మీద విమర్శించాలా, యేసు ప్రభు వారి మీద ఏదో ఒకటి బురద చల్లాలా అనేటటువంటి ఆలోచన. లోకంలో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏమిటంటే ఎప్పుడు వారిలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తించరు, కానీ ఎదుటి వారిలో ఉన్నటువంటి పాపాన్ని ఏలెత్తి చూపిస్తారు. ఏలెత్తి చూపినప్పుడు మన వైపు కూడా ఒక ఏలు చూపిస్తుంది అనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మరి ఈ ఆత్మీయ రోగం కలిగినటువంటి శాస్త్రులు పరిచయాలు గుర్తించలేకపోతున్నాడు. అందుకనే ఇక్కడ యేసు ప్రభు వారిని ఏమంటున్నారనంటే, మారు మనసు కొరకే నేను ఈ లోకంలో పిలువ వచ్చింది, కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. ఎందుకనంటే ఈ పాపులను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఇక్కడ ఈ పాపపు మరి పరిస్థితిలో ఉన్నటువంటి వీరి యొక్క పరిస్థితిని మరి
ఇక్కడ లేవి మార్పు పొందటానికి, అక్కడ ఉన్నటువంటి వారందరూ మార్పు పొందటానికి ప్రభువారు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు మనం గమనిస్తే ఒక్కసారి చూడండి. 33వ వచనం నుంచి చదవండి. ఉపవాస ప్రార్థన చేయదు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయదు గాని నీ శిష్యులు తిరిగి కాల్చున్నారని చెప్పి. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెళ్లి ఇంట వారి చేత మీరు ఉపవాసం చేయకూడగా పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడి దినవచ్చు, ఆ దినంలో వారు ఉపవాసం చేతులని వారితో చెప్పారు. ఇక్కడ ఈ పెళ్లి కుమారుడు ఉపవాసం ఉండేటటువంటి కాలంలో ప్రభు ఇక్కడ సమాధానం ఎందుకు చెప్పారంటే, పరిశీల యొక్క ఉపవాస కాలం ఏమిటంటే సోమవారం గురువారాల్లోనే వారు ఉపవాసం ఉంటారంట. సోమవారం గురువారాల్లోనే ఉపవాసం ఉంటారు. మనకి ఈ 40 days 40 రోజులు సిద్ధాంతాన్ని ఒకసారి మనం రివీల్ చేసుకుందాం. మనకి ఎన్ని రోజులు వస్తాయి? బసం బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు చెప్పండి అమ్మ, తెలుసుకోవాలి మీరు కొన్ని. 46 ఎడిషనల్గా 6 ఎక్కడ ఉన్నాయి? 6 ఆదివారాలు. 6 ఆదివారాలు మనకు ఎగ్జామ్షన్ ఉంది. 6 ఆదివారాలు మనము ఎగ్జామ్షన్ ఉంది. ఎగ్జామ్షన్ అంటే ఏంటి? రిలాక్స్ అవుతాం అన్నమాట. ఈ సోమవారం నుంచి శనివారం వరకు మనం ఉపవాస కాలం, అంటే మనం నిష్ఠగా ఉండేటటువంటి కాలం, భక్తిగా ఉండేటటువంటి కాలం. ఆదివారం ఉండొద్దని చెప్పట్లే, ఆదివారం పరిశుద్ధ దినం కాబట్టి ఈ 46, 47 వస్తాయి. 47 వస్తాయి. ఈ ఆదివారము మనకి రిలాక్సేషన్ ఏమిటంటే అది ప్రభు దినము, ప్రభు పని కొరకైనటువంటి దినము. మరి ఇంకొక విషయం ఏమిటంటే, ఈ ప్రొటెస్టెంట్ సంఘాల్లో, క్యాథలిక్ సంఘాల్లో ఈ ఆదివారాలు అనేటటువంటి మనము ఉపవాసం ఉండేటటువంటి దాని నుంచి రిలాక్సేషన్, మనం మాంసాలు తినొచ్చు. ఎందుకనంటే ఆ రిలాక్సేషను మరి మనము పొందుకుంటున్నాం. అంతేకాకుండా ఈ శనివారం నుండి, ఈ సోమవారం నుండి శనివారం వరకు మనం నిష్ఠగా, భక్తిగా, శ్రద్ధగా ఈ 40 దినాల్లో మనము చాలా శ్రేష్టంగా ఉండాలి, మనల్ని మనం నియంత్రించుకుంటూ. ఇక్కడ సోమవారం గురువారం అనేది ఈ పరిచయులకు నిష్ఠ దినాలు. అంటే వారు చాలా ఉపవాసముతో, చాలా భక్తిగా, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సిద్ధాంతం అన్నమాట. ధర్మశాస్త్రపరమైనటువంటి సిద్ధాంతం కలిగాడు కాబట్టి పెండ్లి విందుతో పోలిక చేస్తూ ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఆనందమే కానీ దుఃఖానికి తావులేకూడదు. అంటే ఆయన కొనిపోబడేటటువంటి సమయం వస్తుందని తన మరణాన్ని గురించి తెలియచేస్తూ, అప్పుడు వారు ఉపవాసం ఉండరు కదా. ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా ఉపవాసం ఉంటారా? ఉండరు. ప్రభుతో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండి నిష్ఠగా ఉంటారు. కాబట్టి ఇక్కడ అందుకనే దాని గురించి చెప్తూ 36వ వచనం నుంచి మాట్లాడుతూ ఏమంటాడనంటే, కొత్త తిత్తులకు పాత తిత్తులు అతుకు వేయబడేటటువంటి విధానం. అంటే కొత్త గుడ్డ పాత గుడ్డను మాసికి వేయరు కదా అనేటటువంటి విధానాన్ని 36 నుంచి 39 వరకు జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనలు నూతనంగా వారిలో కనబడటానికి వారి భావాల్ని, వారి విధి విధానాల్ని తెలియపరుస్తూ ఇక్కడ వారి యొక్క జీవిత విధానాల్ని బలపరుస్తూ ఏమని మాట్లాడుతున్నారంటే, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు, పోసిన ఎడల అవన్నీ పిగిల్చబడును. పాలస్తీనా దేశంలో ప్రాచీన సాంప్రదాయంలో ప్రకారంగా మనం చూస్తే ఈ ద్రాక్ష రసము పోయటానికి ఈ తోలుకు సంబంధించినటువంటి తిత్తులు, అంటే వాటిలో పట్టుకొని మనం పొలాలకు వెళ్ళేటప్పుడు మరి బాటిల్స్లో ఏ విధంగా నీళ్లు పట్టుకుని వెళ్తామో ఈ ద్రాక్ష రసాన్ని కూడా ఆ విధంగా తీసుకుని వెళ్తారట. కాబట్టి పాతమైన వాటిని పడేసి క్రొత్త వాటిలో వారి ద్రాక్ష రసాన్ని పోసుకుని వెళతారు. అంటే ఇక్కడ ఈ యొక్క కంపారిజన్ దేవుడు ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, మరి శాస్త్రులు, పరిచయులు వారెప్పుడు మరి నూతనత్వాన్ని స్వీకరించలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎవరైనా మారు మనసు పొందినా, ఎవరైనా పశ్చాత్తాపడినా, ఎవరైనా స్వస్థత పొందినా వారు సహించలేనటువంటి మనస్సు కలిగి ఉన్నారు.
వారికి ఎప్పుడు ఎలా ఉండాలని అంటే ఇక్కడ మనం మీకు అనేక సార్లు నేను గుర్తు చేశాను. తప్పైన కుమారుడు చిన్నోడు కాదు, తప్పైన కుమారుడు ఎవడో పెద్దోడే. మనము బాగా ఆలోచన చేస్తే మనకి తండ్రి అంటున్నాడు, నావన్నీ నీవెల్లప్పుడు నాతోనే ఉన్నావు. ఈ తమ్ముడు చచ్చిపోయి బతికాడు, మరి చనిపోయి తిరిగి లేచాడు, వాడు తప్పిదాన్ని వాడు తెలుసుకున్నాడు, వాడు పశ్చాత్తాపడ్డాడు అని అంటే లేదు, వాడు అసలు క్షమించడానికి అర్హత లేనటువంటి వాడు, కాబట్టి వాడు బయటకు వస్తేనే నేను లోపలికి వస్తాను అన్నాడు పెద్దవాడు. ఈ మనసు ఎవరిది చెప్పాలి మీ అందరూ. ఈ మనసు దేవుని మనసు కాదు, యేసుక్రీస్తు కలిగిన మనసు. మీరును ఏమిటా మనస్సు? ఆయన చంపుతూ, ఆయన మీద ముళ్ళ కిరీటం పెడుతూ, ఆయన పొడిచి, ఆయన శ్రమలకు అప్పగిస్తే మీరేం చేస్తున్నారో వీరికి తెలియదనేటటువంటి మనస్సు యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సు. అంటే క్షమాపణ మనస్సు, దయ కలిగిన మనస్సు, జాలి కలిగిన మనస్సు. తనని హింసిస్తున్నా, తనని ద్వేషిస్తున్నా, తనని మరి బళ్ళంతో పొడుస్తున్నా మీరేం చేస్తున్నారు వీరికి తెలియదని క్షమాపణ గుణాన్ని కలిగిన మనస్సు క్రీస్తు యేసున కలిగిన మనస్సు. ఈ మనస్సు మనం కలిగి ఉండాలంటే ముందు నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవాలి. మనము శారీరకమైన పాపంతో కాదు, ఆత్మీయమైనటువంటి పాపం రోగముతో మనం నింపబడి ఉన్నాం. అదే మనలో ఉన్నటువంటి చెడ్డ హృదయం, చెడ్డ ఆలోచనలు, ద్వేషము, అసూయ, కక్షలు, కార్పణ్యాలు, అనేక రకాలైనటువంటి మనస్సు ద్వారా మన హృదయంలో పాపముతో నింపబడి ఉన్నటువంటి హృదయాన్ని తీసివేసుకోవాలి. క్రీస్తు యేసున కలిగిన మనస్సును మనం ధరించుకోవాలి. అదే మనలో ఉన్నటువంటి పాపమును తొలగించుకోవాలి. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నేను రోగుల కొరకే వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదని చెప్పినటువంటి మాటలో ఆంతర్యం ఏమిటంటే ఇదే ఆంతర్యం. అదే క్రీస్తు యేసున కలిగిన మనస్సు. అంటే 2000 సంవత్సరాల కిందటే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనము ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి వైద్య విధానంలో మరి ఎన్నో రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ ఆలోచనలు అన్నీ మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఒకే విధంగా ఉన్నటువంటి మనసు ఎవరిదా బైబిల్ గ్రంథంలో చూస్తే పరిసయ్యులు, శాస్త్రులు. ఎప్పుడు పాప రోగంతోనే ఉన్నారు, శాపకరమైన రోగంతోనే ఉన్నారు. మనము రోమిలకు రాసిన పత్రికలో చూస్తాం, ఆయన ఆకాశం నుండి చూడగా నీతిమంతుడు ఒక్కడును, అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. దేంతో చెడిపోయారు? పాపరోగంతోనే. మనలో ఉన్నటువంటి పాపరోగం కొరకు మనం ఏం చేయాలి? దేవా నేను పాపినని మనము ప్రార్థన చేయాలి. ఈ లెంటి కాలంలో దేవుడికి దగ్గరగా జీవించే కాలంలో మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. నీలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసుకోవాలి. నువ్వు పరిశుద్ధత ధరించుకోవాలి. మరి ప్రభువా అని పిలిచి ప్రార్థన చేయడం కాదు, ముందు మనలో ఉన్నటువంటి దోషాలని తీసివేసుకొని మనం పరిశుద్ధులంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన బాధ్యత. ఎంతకాలం మనలో ఈ కపటకరమైనటువంటి భక్తి విధానాన్ని మనం జీవిస్తాం? లేదు. మనము మారాలి. మన యొక్క హృదయం మారాలి, మన యొక్క పరిస్థితులు మారాలి. ఆరోగ్యవంతుల కోసం ఆయన రాలేదు, మరి రోగి కొరకే వచ్చాడు. రోగిగా ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలనంటే క్షమించుకోవాలి. కుటుంబ వ్యవస్థల విధానంలో మనం గమనిస్తే అత్త కోడలకు పడదు, కోడలు అత్తకి పడదు, అన్నదమ్ములు పడదు, అక్క చెల్లెళ్ళకి పడదు. మరి మనము పాట పాడాం, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించు. దేని కొరకు ఆయన ప్రేమించాడు మనల్ని? మనం ఇతరులను ప్రేమించాలని ఆయన మనలను ప్రేమించాడు. మనం ఇతరులను మరి ప్రేమించాలంటే ఇతరులను మనం క్షమ కలిగి ఉండాలి. మనము హోలీ సాక్రమెంట్లు ఏం చేస్తాం? మనం తీసుకోకముందు ఏం చేస్తాం? సమాధానం తీసుకుంటాం. సమాధానం యొక్క ఉద్దేశం ఏంటి? నీవు క్షమ కలిగి ఇతరులను ప్రేమించి ఆ బల్ల యొద్దకు వస్తున్నావు కాబట్టి మనం ఇతరులను క్షమించాం కాబట్టి ప్రభు కూడా మనలను
క్షమిస్తున్నాడు అనేటటువంటి ఒక అంతరంగ పరిశోధన ద్వారా ప్రభు దగ్గరికి రావాలి. ఇలాంటి కాలంలో మనం ప్రార్థన చేయడం, మన పాపాలని ఒప్పుకుంటాం, మన పశ్చాత్తాపం ద్వారా మన జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి స్థితిలో నడిపించుకుంటాం. ప్రభువా, నా కొరకే నీవు లోకానికి వచ్చావు, నా కొరకే నీవు సిలువను ధరించావు, నా కొరకే నీవు ముళ్ళ కిరీటాన్ని ధరించావు, నా కొరకే నీవు యాగంగా నిన్ను నీవు సిద్ధపరచుకున్నావు. ప్రభువా, ఆ యాగంలో నేను కూడా ఉండాలంటే, ప్రభువా నన్ను నీ హృదయంలో చేర్చుకోవాలంటే నా పాపానికి పరిహారము అనుగ్రహించు అని మనము ప్రభువుని వేడుకోవాలి. ఎందుకనంటే మనం ఇతరులను మరి క్షమించకపోయిన ఎడల ప్రభు మనలను క్షమించడు. మనం ఇతరులను క్షమించిన ఎడల మనలను దేవుడు. ప్రతి ఆదివారం మనం ఆరాధనలో ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? చేయవలసినవి చేయక చేయరానివి చేస్తున్నాను. మరి ఎక్కడ చేస్తున్నాం చేయరానివి? ఇవే మనకు తెలియకుండానే మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాలు, పొరపాట్లు, క్షమ కలిగి ఉన్నటువంటి జీవిత విధానం. నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించి క్షమ కలిగిన మనసు కలిగి ఉంటావో నీ హృదయంలో ఉన్నటువంటి భారం అంతా తేలికైపోతుంది. నిర్మలమైనటువంటి మనసుతో నీవు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తుంది. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతాం కదా మనం, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు. కానీ మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన నాకు వినపడలేదు. కారణం ఏమిటంటే మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి. కాబట్టి మీరు ఎంత ప్రార్థన చేసినా మీ ప్రార్థన నాకు వినపడటం లేదంటున్నాడు. ఎందుకు వినపడటం లేదనంటే మనలో క్షమాపణ లేనందువల్ల, మనలో ఆ క్షమించే మనసు లేనందువల్ల, మనలో ఉన్నటువంటి కోపతాపాలు నశించుకోవాలి, మనలో ఉన్నటువంటి ఉగ్రత తీసివేయబడాలి, మనలో ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు తొలగించబడాలి, మనలో మృదుత్వం మనం కలిగి ఉండాలి. అదే క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు. లేకపోతే మనం ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా జీవించలేము, ప్రభువుని వేడుకొనలేము, ప్రభువుని ప్రార్థించలేము. రాత్రికాల సమయంలో పాపం అంటే అది శారీరకమైనటువంటి పాపంగా మనం తలంచవద్దు. మనం ఇతరులను క్షమించకపోవటం కూడా మనలో పాపమే. మీలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరని ప్రభు మరి ఒక ఛాలెంజ్ చేశారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు ఛాలెంజ్ చేయగలరు? ఎందుకంటే నేను పరిశుద్ధుడిగా వచ్చాను. పాపిని ప్రేమించాను కానీ పాపాన్ని ప్రేమించలేదు. పాపిని ప్రేమించాను. పాపిని ఎందుకు ప్రేమించాను? పరిశుద్ధుడిగా చేయడానికి నా రక్తాన్ని ఇచ్చి సిలువలో ఇటు కార్యం జరిగించడానికి లోకానికి వచ్చాను. కాబట్టి మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా నేను పాపులను పిలువచ్చిన నీతిమంతులను పిలువ రాలేదని ప్రభు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం పాపులు అని ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, మళ్ళీ మనం పునీతులుగా చేసుకుందాం. పరిశుద్ధతలో నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవప్రదాత, పరిశుద్ధుడా, మహనీయుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు చేస్తాం. పాపులను పిలువచ్చావు, మమ్మల్ని పునీతులుగా చేయటానికి పవిత్రమైనటువంటి నీ శిలువ యాగం ద్వారా మమ్మల్ని మేము క్రమపరచుకోవడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప సదవకాశం కొరకై లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ రాత్రికాల సమయపు ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. నిత్యమైన నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో బలపరచమని అనే విషయాలు మీరే తోడేయడమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.